సైదాబాద్ జువెనైల్ హోంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ వీధి బాలుర గృహంలో రక్షణ లేదా? పోలీసుల కూపీలో ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూశాయి? బాల్ సదన్ సూపరింటెండెంట్ ఏం చెబుతున్నారు? జువెనైల్ హోంలో జరిగిన ఘటనపై పోలీసులు ఏం తేల్చారు? సైదాబాద్ జైల్ గార్డెన్ లోని ప్రభుత్వ వీధి బాలుర గృహంలో 6 బాలురపై పర్యవేక్షకుడు రెహమాన్ లైంగిక దాడి చేశాడు. దసరా పండుగకి ఇంటికి వచ్చిన ఓ బాలుడు తిరిగి జువైనల్ హోమ్ కు వెళ్లనని తల్లి వద్ద బోరున విలపించాడు. దీంతో బాధిత బాలుడి తల్లి ఆరా తీయడంతో విషయం వెలుగు చూసింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లైంగిక దాడి నిజమే అని పోలీసులు నిర్ధారించారు. మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లోనూ నిర్ధారణ అయింది. మరో 5గురిపై కూడా లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదుతో స్టాఫ్ గార్డ్ రెహమాన్ పై కేసు నమోదైంది. బాల సదన్ సూపరింటెండెంట్ తో వివరాలు సేకరించారు. రెహమాన్ ఎంతకాలంగా పనిచేస్తున్నాడని, అతని ప్రవర్తనపై వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు, పోలీస్ పర్సనల్ ఇద్దరు మా ఇన్స్టిట్యూషన్కి రావడం జరిగింది. వచ్చి ఒక బాబు పేరు చెప్పి ఆ బాబుని మీరు గుర్తుపడతారా అని చెప్పి అడిగారు. అడిగితే ఈ బాబు మా బాబు షార్ట్ లీవ్లో వెళ్ళాడు, దసరా పండగ ఉందని చెప్పి మా ఫ్యామిలీతోనే నేను పండగ సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందర ఆ రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్ని గ్రాంట్ చేపించి ఆ బాబుని వాళ్ళ ఫ్యామిలీతోనే పంపించినాం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే. ఈ స్టాఫ్ నైట్ డ్యూటీలు ఉన్నారు. వీళ్ళు సెక్యూరిటీ డ్యూటీస్ వీళ్ళవి, వాచ్ అండ్ వాచ్ డ్యూటీస్, డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ 2 షిఫ్ట్స్లో పనిచేస్తారు వీళ్ళు. ఆ రోజు అతనిది నైట్ షిఫ్ట్ ఉండే. నైట్ షిఫ్ట్ వచ్చేసి 6:30 నుంచి మార్నింగ్ 9:30 వరకు వాళ్ళు డ్యూటీలు ఉంటారు. ఆ 6:30కి వస్తాడు సార్ అని చెప్తే కొద్దిగా తొందరగా పిలవండి సార్, ఏం చెప్పకండి పిలవండి మీరు అంటే ఫోన్ చేసి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. అతను రాగానే ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసేసినాం. జువైనల్ హోమ్ లో సంరక్షకుడే అభం శుభం తెలియని బాలురపై అసహజ రీతిలో తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్న రెహమాన్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయింది.